ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ క్షణాన్నైనా తనను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఐటీ సలహాదారుగా పనిచేశారని, ఐటీ విధానాలకే తన పాత్ర పరిమితమైందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇతర శాఖలు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పిటిషన్లో వివరించారు. గత ప్రభుత్వంతో సంబంధం ఉందన్న ఏకైక కారణంతో తనను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారని రాజ్ కసిరెడ్డి అంటున్నారు. ఇక తనను అరెస్టు చేసి వేధించాలి అని దర్యాప్తు సంస్థ చూస్తున్నట్టు చెప్పారు. నేర నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థ ఏకపక్షంగా తనకు సంబంధించిన ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది అన్నారు. ఇక ఈ పరిణామాలన్నింటినీ చూస్తూ ఉంటే అరెస్టు చేస్తారనే ఆందోళన కలుగుతుందని రాజ్ కసిరెడ్డి చెప్పారు. తాను దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. ఇక ఎప్పుడు కోరితే అప్పుడు దర్యాప్తు సంస్థకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని మంగళగిరి సిఐడి గత ఏడాది సెప్టెంబర్ 23న నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఇక అదేవిధంగా మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలని కూడిన పిటిషన్లు అభ్యర్థించారు. ఇక ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టబోతుంది. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాలని రాజ్ కసిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చింది సిట్. 3 సార్లు రాజ్ కసిరెడ్డి విచారణకు రాలేదు. ఇప్పుడు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో విచారణకు సహకరిస్తానని తెలపడంతో ఇవాళ సిట్ విచారణకు హాజరవుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి కూడా ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.